వెల్కమ్ టు న్యూస్ ఛానల్. ఈరోజు మనం కృష్ణాజిగూడెం అనే గ్రామానికి రావడం జరిగింది. గ్రామ ఉప సర్పంచ్ మనతో ఉన్నారు కుమల కుమార్ గారు. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే మేడం, బాగానే ఉన్నాం. ఓకే మేడం, లేడీగా ఉప సర్పంచ్ గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగానే ఉంది. మంచిగానే గెలిచినాను, ఓటింగ్ ద్వారానే గెలిచినాను. బాగానే అనిపిస్తుంది. ఓకే, మీరు చెప్పండి సార్, 55 సంవత్సరాల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరగాలనుకుంటున్నాం గ్రామానికి? కృష్ణాజిగూడెం, మా పేరు కుమారు, గద్ద కుమారు. రాబోయే 5 సంవత్సరాలలో ఆ గ్రామం అభివృద్ధి చేయాలనే ఆలోచన. డ్రైనేజ్ సమస్య కానీ, లైట్ల సమస్య కానీ, ఈ ఊళ్ళో సీసీ రోడ్లు కానీ, ఈ పాలక వర్గం కూడా మంచిగా సహకరిస్తుంది. అందరి సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని మా ఆలోచన. ఓకే సార్, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి గ్రామంలో? ఏం లేవు మేడం, గ్రామంలో ఒక డ్రైనేజ్ సమస్య ఉన్నది. ఆ డ్రైనేజ్ సమస్య సాల్వ్ అవుతుంది. అది రోడ్డు సీసీ రోడ్లు ఉన్నాయి మేడం. డ్రైనేజ్ సమస్య స్టార్ట్ చేసినాం. అది త్వరలో ఒక 4 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. గ్రామంలో ఏ సమస్య లేదు. కాకపోతే సీసీ రోడ్లు, కొంచెం వీధి లైట్లు ఇవన్నీ చేస్తున్నాం ఆల్రెడీ. రాబోయే రోజులలో కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. ఓకే సార్, మీకు ఓటేసి గెలిపించిన ప్రజల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచి కోసం, వాళ్ళ ప్రజల కోసం మంచి చేయాలనే ఆలోచన. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళ సమస్యను సాల్వ్ చేయడానికి వాళ్ళకి అన్నదండగా ఉండి సాయం చేయాలని చేస్తున్నాం. మీ పాలక వర్గం కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? పాలక వర్గం అన్ని విషయాలలో అన్ని అన్నదండలు సహకారం అంతా బాగానే ఉన్నది. అందరం కలిసి పాలక వర్గం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ముందు పెట్టిన ప్రోగ్రాం, అది ఖచ్చితంగా చేస్తాం. లాస్ట్ టైం ఫైనల్ మా ఛానల్ ద్వారా ఎవరికైనా చెప్పుకుంటారా సార్? ఇక ఏం చెప్పాలి కూడా అంతా అది మాకు గ్రామ ప్రజలే సహకరించారు మేడం. మాకు ఎమ్మెల్యే సహకారంగా ఎలాంటిది లేదు. మాకు ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజల కోసం అన్ని అండదండలు అన్ని వేళలా వాళ్ళకు అన్ని విషయాలలో కృషి చేస్తామని చెప్తుంది. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ చూస్తున్నాండి.